ఎవ్రీథింగ్ ఇస్ అ చాయిస్. జీవం మరణం నీ వైపు ఉంది, ఏది కావాలో కోరుకో. యూ చూస్ వాట్ యు వాంట్. ఈరోజు నీవు చేసే నిర్ణయాన్ని బట్టి నువ్వు పాతాళానికి పోతావు. దేవా సహాయం చేయండి. ఆయన ఏం చేస్తాడు? ఆయన మార్గాన్ని చూపిస్తున్నాడు. రా నడు. కానీ నువ్వు ఒంటరిగా నడవు. నువ్వు నడుస్తానని నిర్ణయించుకుంటే నా ఆత్మ నీ తోడు ఉంటాడు. నా ఆత్మ నిన్ను నడిపిస్తాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు రక్షించబడిన వారైతే మీ రక్షణ ఎలాగుంది? రక్షించబడిన వారైతే ఇంకెంతకాలం? దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన రాకడ సమీపంగా ఉంది. ఎక్కడ చూసినా రాకడ సూచనలు చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోజు ఆయన సిలువని జ్ఞాపకం చేసుకుంటాం. సిలువ శక్తి అండి. యేసు చేసిన కార్యము, ఆయన మన అతిక్రమం నిమిత్తమే నలగొట్టబడ్డాడు, మన దోషముల నిమిత్తమే వెర్రగొట్టబడ్డాడు, మన సమాధాన శిక్ష అంతా ఆయన మీద మోపబడింది. ఈరోజు మనము ఆయనను అంగీకరిస్తామో దేవుడు అంటాడు, నీ పెనాల్టీ ఈజ్ ఆల్రెడీ పేడ్, సో యు ఆర్ ఫ్రీ. నీకు నిత్య జీవంలోకి ట్రాన్స్ఫర్, మరణం లేదు. ఎందుకంటే నీ స్థానంలో యేసు ప్రభు మరణించాడు. నీకు రావాల్సిన శిక్ష అంతా ఆయన పొందుకున్నాడు. నీవు ఆయనలో ఉంటే, ఆయనలో ఉండటంలో మన తండ్రితో కలపడతాం. యేసు ప్రభు చెప్పిన రీతిగా, తండ్రి నా ప్రార్థన ఇదేనయ్యా, నేను ఎలాగైతే నీతో ఒకటి ఉన్నానో, నేను నీతో కలిసి ఉన్నానో, వారు నాతో కలుస్తాం బట్టి వారు నీతో కలవాలి. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆశ, ద డిజైర్ ఆఫ్ గాడ్, ఏ ఒక్కరు నశించకూడదు.